జాను డోర్ ఓపెన్ చేసేసరికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండడంతో మా హస్బెండ్ గురించి ఏదైనా తెలిసిందే సార్ అని ఆతృతగా జాను నిలదీస్తూ ఉండగా, చేశామమ్మా, ఎంక్వైరీ చేస్తే మీ హస్బెండ్ సిగ్నల్స్ ఇక్కడే ట్రేస్ అవుట్ అయ్యాయి. ఇక్కడే ఆయన మొబైల్ కానీ ఆయన ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది అని అంటూ కానిస్టేబుల్స్ గో అండ్ సర్చ్ అని అంటూ ఉండడంతో కానిస్టేబుల్స్ అన్ని బెడ్రూమ్లోని డ్రాస్ టేబుల్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు. ఇక విశ్వ కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే జై ఫోన్ని ఒక కర్చీఫ్లో కట్టి మట్టిలో పాతి పెడతాడు. విశ్వ తన మొబైల్ని మట్టిలో పాతి పెట్టడం చూసిన జై ఆ మొబైల్ తీసి బెడ్రూమ్ డ్రాలో పెడతాడు. కానిస్టేబుల్ వచ్చి, సార్, ఇక్కడ ఒక మొబైల్ దొరికింది అని గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి వెళ్తారు. ఆ మొబైల్ని చూసి జాను, విశ్వ ఇద్దరు షాక్ అవుతారు. ఇదే నమ్మ మీ ఆయన మొబైల్ అంటుండగా, మా వారెక్కడున్నారండి అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది జాను. రెండు జరుగుంటాయమ్మా, మీ వారు ఎక్కడైనా ఉండాలి, లేదంటే మీ వారి ఫోన్తో ఎవరైనా మాట్లాడుండాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. సీసీటీవీ కెమెరాలో ఇదంతా చూస్తూ జై ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. మా వారి ఫోన్తో ఎవరు మాట్లాడతారు సార్ అని అంటూ అనుమానంగా విశ్వాన్ని చూస్తూ ఉంటుంది జాను. ఇప్పుడు మా వారు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవడం సార్ అని జాను అమాయకంగా అడుగుతుండగా, మేం కనిపెడతామమ్మా అని ఇన్స్పెక్టర్ భరోసా ఇస్తూ ఉంటాడు. జై ఎప్పుడు బయటికి వస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.